పాకిస్తాన్ క్రికెట్లో నెలకొన్న అరాచక పరిస్థితులు, రాజకీయ జోక్యంపై ఆ జట్టు మాజీ టెస్ట్ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజం జేసన్ గిల్లెస్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మహసిన్ నఖ్వీ తనను తీవ్రంగా అవమానించారని, కోచ్గా తనకు ఉండాల్సిన కనీస గౌరవం మరియు స్వయం ప్రతిపత్తిని హరించారని గిల్లెస్పీ ఆరోపించారు. పాకిస్తాన్ క్రికెట్ పతనం కావడానికి గల చీకటి నిజాలను ఆయన తాజాగా మీడియా వేదికగా ఎండగట్టారు. గిల్లెస్పీ పాకిస్తాన్ టెస్ట్ జట్టు కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పుడు జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషిస్తారని ఒప్పందం జరిగింది. అయితే కొద్ది రోజుల్లోనే పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీని నియమించి కోచ్ అధికారాలను పూర్తిగా తగ్గించింది. నన్ను కేవలం మైదానంలో పర్యవేక్షించే వ్యక్తిగా మార్చారు. జట్టు ఎంపికలో నాకు ఎలాంటి సంబంధం లేకుండా చేశారు. ఒక అంతర్జాతీయ కోచ్ను ఇలా అవమానించడం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని గిల్లెస్పీ వాపోయారు. అలాగే పీసీబీ చైర్మన్ మహసిన్ నఖ్వీ తీరుపై గిల్లెస్పీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బోర్డు నిర్ణయాలు క్రికెట్ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే జరుగుతున్నాయని ఆరోపించారు ఆయన. నఖ్వీ మరియు బోర్డు సభ్యులు కోచ్లకు తగిన గౌరవం ఇవ్వరు. నిర్ణయాలు తీసుకోవడంలో కోచ్ల అభిప్రాయాలను కనీసం పరిగణలోకి కూడా తీసుకోరు. నేను ఒక ప్రణాళికతో వచ్చినప్పుడు దాన్ని అమలు చేసే అవకాశం ఇవ్వకుండానే నాపై విమర్శలు చేశారు. ఇటువంటి వాతావరణంలో పనిచేయడం అసాధ్యం అని గిల్లెస్పీ వెల్లడించారు. అయితే పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వైఫల్యాలకు బోర్డులోని అస్థిరతే ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. ఆటగాళ్లలో ప్రతిభ ఉంది, కానీ బోర్డులో ప్రతి వారం నిర్ణయాలు మారుతూ ఉంటాయి. డ్రెస్సింగ్ రూమ్లో భద్రతాభావం లేదు. ఈ గందరగోళం వల్ల ఆటగాళ్ల ప్రదర్శన దెబ్బతింటోంది. నన్ను కూడా అర్ధాంతరంగా తప్పించడం వారి అస్థిరతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కేవలం కొన్ని పరాజయాలకే కోచ్లను మార్చడం వల్ల జట్టు ఎప్పటికీ స్థిరపడదు అని ఆయన హెచ్చరించారు. ఇక గిల్లెస్పీ వంటి నిజాయితీ గల కోచ్ను పాక్ బోర్డు కోల్పోవడంపై ఆ దేశ అభిమానులు కూడా పీసీబీపై మండిపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ క్రికెట్ పరువు పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిల్లెస్పీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా అవుతున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన పద్ధతులను మార్చుకోకపోతే ఆ దేశ క్రికెట్ భవిష్యత్తు మరింత అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని గిల్లెస్పీ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.